గారు ఈ మధ్యన మీటింగుల్లో మహిళలకు నేను ప్రత్యేక ఇదినిస్తాను, ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తాను, మీకు సంవత్సరానికి 18,000 పడేస్తాను, అవి తీసుకొచ్చి మీ మొగుళ్ళు నేను అమ్ముతున్నటువంటి కల్తీ మద్యాన్ని తాగేయాలి, వాళ్ళు పోవాలి, ఇదే కాన్సెప్ట్ మీద ఆ 18,000 అమ్మఒడో బొమ్మఒడో ఏదో ఇస్తున్నారు. సో దానికి తోడు ఇమీడియట్గా కరెంట్ బిల్ పెంచుతాను, మీరు ఇచ్చినవి నాకు నెల నెల కట్టేయండి ఈఎంఐ రూపంలో, లేదా డైలీ కట్టేయండి, మీ మొగుళ్ళు ఎలాగో మందు తాగుతారు కాబట్టి మీరు డైలీ కట్టేయండి ఆ 10,000, నేను ఇచ్చి 30 రూపాయలకి మీరు ఇంకొక 120 రూపాయలు యాడ్ చేసుకుని క్వార్టర్ 150 రూపాయలు పెట్టి కొనుక్కుని మళ్ళీ నాకే ఇచ్చేయండి ఆ 30 రూపాయలకి జత చేసి అని చెప్పేసి చెప్తూనే ఆయన మహిళల యొక్క సాధికారత గురించి అయితే మాట్లాడుతున్నారండి. ఏమన్నారు ఆయన చూద్దాం. ఈయన ఓటు వేస్తేనే నామినేటెడ్ పదవుల్లో నా అక్క చెల్లెమ్మలకు అగ్ర తాంబూలం ఇస్తూ 50% రిజర్వేషన్లతో నామినేషన్లో ఉన్న పనులు, నామినేషన్లో ఉన్న పదవులు అన్నీ కూడా నా అక్క చెల్లెమ్మలకు ఇచ్చే మహిళా సాధికారత ప్రభుత్వం. ఒక్క ఫ్యాన్కు ఓటు వేస్తేనే ఇప్పుడు ఎవరైనా మీరు ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే మీ భవిష్యత్తు మారుస్తాను, మీ పిల్లల యొక్క భవిష్యత్తును మారుస్తాను, మీ జీవన ప్రమాణాలను మారుతాను, మీకు ఆదాయం వచ్చే విధానాలను చూపిస్తానని చెప్తాడు. ఈయన పుట్టిందే పదవి కోసం పుట్టాడు, ఈయన వచ్చిందే పదవి కోసం. కాబట్టి అందరికీ పదవులు ఎరేసేసి అక్కడ కుర్చీలు లేకపోయినా బెంచీలు లేకపోయినా కనీసం అక్కడ ఒక రూము లేకపోయినా నామినేటెడ్ పదవులన్నీ మీకు ఇసురుతాను, మీరు నేమ్ ప్లేట్ పెట్టుకుని మీరు అక్కడ ఉండండి, మీకు అందులో ఫండ్స్ కానీ ఇంకేమీ ఉండవు అన్నట్టు ఈయన చెప్తున్నాడు. 50% ఇస్తానని చెప్పి అక్కడ ఉన్నటువంటి వేల మందో లక్షల మందో ఎవరైతే ఉంటే వాళ్ళకి ఇస్తానని అయితే చెప్తున్నాడు. అందులో మీరు అక్కడ మీ సభకు వచ్చినటువంటి వాళ్ళకి ఇస్తారా, లేకపోతే మీ భజన చేసే వాళ్ళకి మీరు పదవులు ఇస్తారా? సామాన్యులకు ఎవరైనా మీరు ఈ చెప్పేటటువంటి 50% నామినేటెడ్ పదవులు మీరు సామాన్యులకి మేము ఇచ్చాము అని మీరు చెప్పగలరా? తెలుగుదేశం పార్టీకి సంబంధించి మహాసేన రాజేష్కి సీట్ ఇచ్చారు, అది ఇప్పుడు మారుండొచ్చు. కొలుకుపూడి శ్రీనివాసరావు గారు లాంటి వ్యక్తికి ఇచ్చారు. ఇటువంటి వ్యక్తులకి ఎంతోమంది సామాన్యులకి టీడీపీ ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా సీట్లు ఇచ్చే వాళ్ళని ఈరోజు ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చిన పార్టీ టీడీపీ పార్టీ. అయితే మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్నారు. డ్వాక్రా సంఘాలని పెట్టింది చంద్రబాబు నాయుడు గారు, పొదుపు సంఘాలను పెట్టింది చంద్రబాబు నాయుడు గారు, దీపం పథకాన్ని పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. మీరు కేవలం పదవులు మాత్రమే ఇస్తాను, మీకు మీ బతుకులు బాగుపడే విధానాలను అయితే నేను చూపించను, ఎవరైనా ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే నేను మీ అభివృద్ధికి మీ అభ్యుదయానికి పాల్పడతానని అయితే చెప్తారు. కానీ ఈయనలాగా మీకు పదవులు ఇస్తాను, నా వెనకాల మీరు వచ్చి భజన చేయండి, నేను డెవలప్ అవుతాను, మీరు నా వెనకాల భజన చేయండి అని అయితే ఎవరో చెప్పరు. ఇటువంటి పదవులకి ఎరాస్తే పడేవాళ్ళు అయితే ఈ రోజుల్లో ఎవరో లేరు. ఎందుకంటే మీరు ఇచ్చి పదవులని డమ్మహౌస్ పదవులని అందరికీ ఆల్రెడీ గతంలో పదవులు అనుభవించిన వాళ్ళే తెలుసు. పైగా ఉన్న పదవులు ఇంకా 4 సంవత్సరాలు ఉన్నా కూడా బయటకు వచ్చేసిన నాయకులను చూస్తే తెలుస్తుంది. సో మీరు ఇటువంటి కుక్క బిస్కెట్లు ఎన్నేసినా కూడా ఎవరో నమ్మే పరిస్థితుల్లో లేరండి జగన్మోహన్ రెడ్డి గారు.